అందరికీ నమస్తే, వెల్కమ్ టు జూనస్ గ్లోబల్. నేను గణేష్. ఈ వీడియోను బీసీ సోదరులకు పంపించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మా ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా చూసే ప్రయత్నం చేయండి. మీ వంతు సాయంగా మీకు ఎంత మందికి తోస్తే అంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక సబ్స్క్రైబ్ కూడా చేసే ప్రయత్నం చేయండి. తెలంగాణలో బీసీబీ రెడ్డి గన్ల సంబంధించిన ఇష్యూలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. అదేవిధంగా బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇది ఉపశమనం అని చెప్పవచ్చు. బీసీబీగా వీళ్ళు రెడ్డి గన్ల కులస్తులు పోటీ చేస్తా ఉన్నారు కదా, దానికి చెక్కు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు బీసీ సోదరులకు నిజంగా ఇది ఒక తీపి కబురుగా భావించవచ్చు. ఎందుకు అంటే రెడ్డి గన్ల పేరుతోటి బీసీబీ సర్టిఫికేట్ తోటి బీసీలమైన వాళ్ళే పోటీ చేస్తా ఉన్నారు. జనరల్ లో కూడా పోటీ చేస్తా ఉన్నారు. బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతా ఉంది అని చెప్పి ఈ తెలంగాణలో చర్చ నడుస్తా ఉన్న సందర్భంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రీసెంట్ గా తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలంలో గుండ్రపల్లి గ్రామ పంచాయతీలో ఒక ఫేక్ సర్టిఫికేట్ ముఠ ఈ విధంగానే చేయడం వలన బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది, బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పి ప్రజా సంఘాలు, ఇతర పార్టీ నాయకులు దీని మీద చర్చ పెడతా ఉన్నారు. వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా చెప్పుకొస్తా ఉన్నారు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పంచాయతీ కోర్టు దాకా పోయింది. కోర్టు దాకా పోవడం వలన తెలంగాణ ప్రభుత్వం దీనిలో ఇంటర్ఫీర్ అయ్యి కొన్ని కులాలను సర్టిఫికెట్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాని మీద లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ కూడా మనకు అందింది. చూసే ప్రయత్నం చేయండి. ముందు ఒక సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. 26 కులాలు బీసీ హోదా నుంచి రద్దు, రిజర్వేషన్ కట్. చూడండి, అంటే 26 కులాలు బీసీ నుంచి కట్టు, వాళ్ళకు రిజర్వేషన్ కూడా లేదని చెప్పి కరాఖండిగా చెప్పేసింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెడ్డి గన్ల సహా 26 ఇతర వెనుకబడిన తరగతులు బీసీ కులాలకు బీసీ జాబితా నుంచి తొలగించింది. నకిలీ ధృవీకరణ పత్రాలతో రిజర్వేషన్లు దుర్వినియోగాన్ని అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశం. మున్సిపల్ ఎన్నికలలో ఈ సామాజిక వర్గాల వారు బీసీ రిజర్వేషన్ల కింద పోటీ చేసే అవకాశాన్ని నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఇప్పుడు రెడ్డి గన్ల బీసీబీ సంబంధించి ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పచ్చు. ఇకపై వాళ్లకు బీసీబీగా పోటీ చేసడానికి అవకాశం దక్కదు అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే బీసీలనే పోటీ చేయాలి, జనరల్నే పోటీ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని దీన్ని లేవనెత్తుకొచ్చినట్టు మనకి ఇది సమాచారం. అయితే ముఖ్యంగా ఈ బీసీబీ జనరల్లో ఏం జరుగుతా ఉందయ్యా అంటే, బీసీబీ రెడ్డి గన్లకు సంబంధించిన కొంతమంది కులస్తులు జనరల్ గా పోటీ చేస్తా ఉన్నారు, బీసీలో బీసీబీగా పోటీ చేస్తా ఉన్నారు. అలా చేయడం వల్ల ఏమైతుంది అంటే, ఒక బీసీ అయినా బీసీ బిడ్డకు ఇక్కడ అన్యాయం జరుగుతున్నది. అదే దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా చేయడం ఇది నిజంగా ఉత్తమం అని చెప్పచ్చు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెడ్డి గన్ల సహా 26 ఇతర వెనుకబడిన తరగతులు బీసీ కులాలను ఆ జాబితా నుంచి తొలగించింది. ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో ఈ సామాజిక వర్గాల వారు బీసీ రిజర్వేషన్ కింద పోటీ చేసే అవకాశాన్ని నిలిపేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నకిలీ ధృవపత్రాలతో రిజర్వేషన్ దుర్వినియోగాన్ని అరికట్టడమే ఈ నిర్ణయాన్ని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. నిజంగా బీసీని పండుగ చేసుకోవాలి. ప్రతిలో బీసీబీలా పోటీ చేస్తూ రెడ్డి గన్ల కులాస్తులు ఎక్కడైతే బీసీలను అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇక పైన వీళ్ళ ఆటలు చెల్లవు అని డైరెక్ట్ గా ప్రభుత్వమే చెప్పింది. ఇంకొకటి ఏంది అంటే, ఈ మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే ఎవరైతే బీసీ అని చెప్పుకోబడిన రెడ్డి గన్ల కులస్తులు ఉన్నారో వాళ్ళకు పోటీ చేయడానికి అర్హత లేదు అని చెప్పి కరాఖండిగా చెప్పేసింది. బీసీబీకి సంబంధించిన 26 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పోటీ చేయడానికి రద్దు చేసింది. ఈ రద్దు చేయడం వలన బీసీలకు నిజంగా ఇప్పుడు స్వేచ్ఛ వచ్చినట్టుగా మనం భావించుకోవాలి. పక్కా బీసీలకు ఇప్పుడు స్వేచ్ఛ మనకు వచ్చినట్టుగా మనం మనసులో తలుచుకోవాలా. ఎందుకు అంటే, ఇకపైన మనకు బీసీబీ రెడ్డి గన్ల అనే ఒక పోటీదారుడు మనకు రాడు. కాబట్టి ఇదొక శుభ పరిణామం అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తా ఉన్నారంటే, అధికార రిజర్వేషన్లో దుర్వినియోగం పాల్పడతా ఉన్నారు. జనరల్ గా పోటీ చేస్తా ఉన్నారు, బీసీలో బీసీబీగా పోటీ చేస్తా ఉన్నారు. నేను ఒక మాట అయినా బయట నేను ఒక మామూలుగా చర్చ పెడతా ఉంటే నేను మాట్లాడిన ఒక కులస్తుడు, రెడ్డి గన్ల కులస్తుడు మాట్లాడుకొస్తా ఉన్న ముచ్చట ఏంది అంటే, కేవలం ఎన్నికలలో మాత్రమే మేము ఇది ప్రయోగం చేస్తాం, మా పిల్లలకు రిజర్వేషన్ల విషయంలో కూడా ఇది ప్రయోగిస్తాం బీసీబీ అనేది. అయితే రాజకీయంలో పోటీ చేయడానికి ఒకవేళ జనరల్ వస్తే మేము జనరల్లో పోటీ చేస్తాం,
బీసీ వచ్చినా బీసీ గాండ్ల సర్టిఫికేట్ పెట్టి మేము పోటీ చేస్తాం. రెండిట్లో మేమే ఉంటాం. అదేవిధంగా రాజకీయాలతో కాక ఇతర చదువుల విషయాలలో కూడా మేము 2 రకాలుగా పోటీ చేస్తాం, 2 రకాలుగా ఉంటాం. ఒకవేళ అయితే జనరల్లో ఉంటాం, లేకపోతే బీసీలో ఉంటాం. 2 రకాలుగా రెండిట్లో మేము కలుపులుగం చేసుకుంటా పోతాం అని చెప్పి ఒక కులస్తుడు మాట్లాడుకుంటే నేను కూడా విన్న తర్వాత నేను పెద్దగా ఏం దాని మీద ప్రస్తావించలేదు. సో కామ్గా అయింది, నేను రావడం జరిగింది. అంటే చూడండి ఇక్కడ బీసీలకు ఏ విధంగా అన్యాయం చేస్తా ఉన్నారు. చూడండి ఇంతటి అన్యాయానికి పాల్పడుతున్నారుగా, చూడండి బీసీలను అనగదొక్కడానికి ఇదొక ప్రయత్నంగా మనం భావించవచ్చు. సో తెలంగాణ ప్రభుత్వం దీనిలో ఇంటర్ఫీర్ అయ్యి నకిలీ ధృవపత్రాలు ఎవరైతే పెడతారో బీగా చెప్పబడే గాన్ల కులస్తులు ఉన్నారో, ఇతర ఎవరైతే 26 కులాలు ఉపకులాలు ఉన్నాయో వాళ్లకు కూడా క్లీన్ స్విప్ గా తీసేసే ప్రయత్నం చేసింది. మున్సిపాలిటీలో పోటీ చేయడానికి అవకాశం లేదు అని చెప్పి ఖరాఖండిగా చెప్పేసింది. అంటే ఇక్కడ బీసీలకు ఇప్పుడు సత్వర న్యాయం జరుగుతుందేమో అని నేను భావిస్తా ఉన్నా. ఇప్పుడు బీసీలకు స్వేచ్ఛ కూడా వచ్చిందని చెప్తున్నా. అయితే ఈ 26 కులాలకు సంబంధించి మరి ఏం కులాలను వీళ్ళు ఏ కులాలను వీళ్ళు అందులో జాబితాలో చేర్చారు, ఏ కులాల మీద వీళ్ళు పోటీ చేయకుండా చేశారు అనే మీద ఇంకొక వీడియో ఇస్తా. దాన్ని మీరు చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో నలుగురు షేర్ చేయండి. ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చూసే ప్రయత్నం చేయండి. ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేసే ప్రయత్నం చేయండి. పక్కన గంట టైం ఉంటుంది, గంటను ట్యాప్ చేసి ఆన్ నొక్కండి. మీకు వీలైతే హైప్ బటన్ కూడా నొక్కి ఛానల్ గ్రోత్కు మీరు సహకరించండి. నా ఛానల్ పేదల పక్షాన్ని మాట్లాడుతుంది కాబట్టి పేదల కోసం మేము ఎప్పుడు దీన్ని క్వశ్చన్ చేసే అధికారం మేము ఇక్కడ సంపాదించుకుంటాం. ఎందుకంటే పేదలను ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్లకు పేదల పక్షాన, పేదల గొంతుకై మేము ప్రశ్నించి పేదలకు అన్యాయాన్ని అరికట్టే విధంగా ముందుకు వస్తామని చెప్పి మీ ఈ ఛానల్ ముఖంగా చెప్తా ఉన్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, 4 షేర్ చేసే ప్రయత్నం చేయండి.